దీపారాధన చేసినప్పుడు ఆవు నెయ్యితో చేయండి, నువ్వుల నూనెతో చేయండి, కొబ్బరి నూనెతో చేయండి అని కన్ఫ్యూజ్ చేసేస్తున్నారా? అయితే ఈ వీడియో చూడండి, ఒక క్లారిటీ వస్తుంది. ఏదైనా దీపమే కదా, భక్తితో చేసినప్పుడు ఏ నూనెతో చేస్తే ఏమవుతుంది అనుకుంటాం. కానీ మన సనాతన ధర్మంలో, మన ఋషులు శాస్త్రాల్లో ఆయా కాలాలను బట్టి ఏ సమయంలో ఏ నూనెతో దీపారాధన చేయాలో చెప్పారు. అవును, జాగ్రత్తగా గమనించండి. దీపారాధన చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూనివర్స్లో ఉన్న కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకోవడానికి. దానివల్ల మన పనులు మనం చేసుకోవడానికి గల ఎనర్జీ సమకూరుతుంది. అక్కడ నెగిటివ్ ఎనర్జీ పోయి, అందుకే నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే డైలీ ఇంట్లో దీపారాధన చేయమంటారు. వివిధ రకాల నూనెలతో ఎందుకు చేయమంటారంటే నువ్వుల నూనెతో చేసినప్పుడు ఆ సమయంలో వెలువడే వాసన గాలిని శుభ్రపరుస్తుంది. నెయ్యితో దీపారాధన వాతావరణంలో ఉండే హానికరమైన సూక్ష్మజీవుల్ని నాశనం చేస్తుంది. దీపారాధనలో వాడే ఆయిల్స్ గాలిలో ఉన్న కణాలను స్టెబిలైజ్ చేస్తాయి. ఆవు నెయ్యితో రావి చెట్టు కింద దీపారాధన చేయడం వల్ల ఆ పాజిటివ్నెస్ ఇంకా ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది అని. అదే దీపారాధన నువ్వుల నూనెతో కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో చేయడం వల్ల ఇంకొంత ఎక్కువగా ఈ ఎఫెక్ట్ అనేది మన మీద పనిచేస్తుంది అని. గుడిలో దీపారాధన చేయడం వల్ల అక్కడున్న మంత్రశక్తి చాంటింగ్ వైబ్రేషన్స్తో మిక్స్ అయ్యి ఇంకాస్త ప్రభావం ఉంటుంది. అందుకే కొన్ని ప్రత్యేక తిథుల్లో ప్రత్యేకమైన టైం చెప్తుంటారు మన పండితులు. సో ఇప్పుడు అర్థమైంది కదా దీపారాధన విశిష్టత. ఇంకా మీ ఎనర్జీస్ బూస్ట్